మహబాద్ స్టేషన్లో నిర్మిస్తున్నటువంటి 3వ లైను మరి మహబాద్ స్టేషన్ గుండా వెళ్తుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు కూడా మరి ఇంకొక లైన్ వచ్చినట్టయితే మరి ఇంకా ఎక్కువ ట్రైన్స్ కూడా వచ్చి ఆగే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క 3వ లైన్ వస్తుంది. కానీ ఈ 3వ లైన్లో ముందు వచ్చే ట్రైన్ ఎక్కాలంటే మాత్రం అటువైపు అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3వ వైపు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం శ్రీనివాస్ టాకీస్ కాంచి మన ఎంట్రన్స్ ఎట్లయితే ఉందో ఆ ముందు నుంచి మెయిన్ ఎంట్రన్స్ మనం పోగానే డైరెక్ట్ ట్రైన్ ఎక్కడానికి వీలు లేదు. అట్లా మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ దిగి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అని ఒక అధికారులను ప్రశ్నిస్తే మాకు చెప్పినటువంటి ఇంజనీర్స్ కావచ్చు, పై అధికారుల నుంచి మాకు ఎలాంటి లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారమే మేము నిర్మిస్తారని చెప్పేసి వారు కూడా అడుగుతున్నారు, చెప్పడం జరిగింది. కొంతమంది రైల్వే మిత్రులను కూడా నేను ఉదయం కలిసిన. సరే, ఈ విషయం లోపల వచ్చే సమస్య ఏంటంటే ఇట్నుంచి ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కాలంటే వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు అదనపు భారంతో అంటే మళ్ళీ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాలి. సరే, వాళ్ళకు ఎస్కలేటర్ పెట్టినా ఒక లిఫ్ట్ పెట్టినా కూడా అంత సౌకర్యవంతంగా ఉండదు. రెండు వైపుల ప్లాట్ఫామ్ అంటే మన వరంగల్ లోపల ఏ విధంగా ఉందో ఆ వరంగల్ ఉన్నట్టు 2 వైపుల ప్లాట్ఫామ్ ఉంటేనే దీనికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక నిర్మాణం చేసినట్టే కొన్ని దశాబ్దాల పాటు మరి ఈ యొక్క నిర్మాణాలు ఇట్లా ఉంటాయి కాబట్టి మళ్ళీ అభివృద్ధి చేయాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఉంటే ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, తప్పకుండా 4వ ప్లాట్ఫారం కనుక నిర్మించినట్టయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకు మామూలుగా ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చిపోతేనే మన శ్రీనివాస్ టాకీస్ సెంటర్ లోపల చాలా రద్దీ, అక్కడ కనీసం నడవాలన్నా కూడా ఇబ్బంది ఉన్నది. అట్లాంటిది మరి అట్లాంటి ఇప్పుడు ఇంకో లైన్ వస్తుంది, ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది, ఇంకా రద్దీ ఎక్కువైతుంది. కాబట్టి ఇంకా ట్రైన్స్ ఎక్కువ ఆగే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఎంట్రన్స్ కూడా ఈ క్లబ్ పక్క నుంచి ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ కూడా పెట్టాలని మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి లోపల ఒకటి ఉన్నది, దాంతోపాటుగా ఇటువైపు కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయాలి. అదే ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాస్తవం చెప్పంటే మహబాద్ లోపల ఇంత పెద్ద పట్టణం లోపల ఎన్ని సౌకర్యాలు వచ్చినా ఏది వచ్చినా కూడా మనకు ఈ రైల్వే సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకంటే అవతలకి పోవాలంటే నువ్వు ఎన్ని గేట్లు పెట్టినా ఎన్ని బ్రిడ్జ్లు పెట్టినా కూడా సరిపోయిన పరిస్థితి ఉన్న వాటి కూడా మరి సరైనటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. కాబట్టి మరి అధికారులు ఈ విషయం లోపల మరి ముందు జాగ్రత్త తీసుకొని తప్పకుండా ఈ యొక్క ర్యాంపు కాకుండా ప్లాట్ఫామ్ నిర్మించాలి, అదనపు గేట్లు ఏర్పాటు చేయాలి. అదే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదంతా అయిపోయిన తర్వాత మరి అక్కడ లాస్ట్ గేట్ ఒకటి ఉన్నది సూర్య థియేటర్ దగ్గర, అది కూడా ఓపెన్ చేసి ఇవన్నీ యూజ్ చేసుకుంటేనే అంటే రోజుకు పట్టణం పెరుగుతూ ఉంది. విద్యాపరంగా కావచ్చు, మరి వ్యాపారంగా కావచ్చు, అన్ని విధాలు కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు స్పందించి ఇక్కడ ప్లాట్ఫామ్ ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉన్నది, మరి గేట్లు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏమి ఇబ్బంది కలుగుకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మనం వరంగల్ నుంచి విజయవాడ వరకు ఈ మధ్యకాలం లోపల రోజు కనీసం 5 నుంచి 6 వేల మంది ప్రయాణికులు, 5 నుంచి 6 లక్షల ఆదాయం వస్తుంది. అంటే ఇంత ఆదాయము, ఇంత రద్దీ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను మరి బాగు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన బాగుంది. కానీ అదనపు ఇవి కూడా ప్లాట్ఫారం కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవి కూడా కట్టేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు శంతర్ రామారాజు. థ్యాంక్ యూ.